హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో రోజు వింటూ ఉంటాం కదా, అలా చూడకు, అలా మాట్లాడకు, అలా కొట్టకు, అలా నటించకు, అలా ఏడవకు, ఇలా అంటూ ఉంటాం కదా. వీటన్నింటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత అలా అనేవాడు మీరు ఎక్కడ కనిపించినా కూడా దానికి సంబంధించిన సెంటెన్సెస్ని మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఇలాంటి డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయడం కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అలా చూడకు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ లుక్ లైక్ దట్. డోంట్ లుక్ లైక్ దట్. డోంట్ లుక్ అంటే చూడకు అని, లైక్ దట్ అంటే అలా, అలా అని వచ్చినప్పుడు మనం లైక్ దట్ యూజ్ చేస్తాం. అలా మాట్లాడకు అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, డోంట్ టాక్ లైక్ దట్. డోంట్ టాక్ అంటే మాట్లాడొద్దు, లైక్ దట్ అంటే అలా, అలా మాట్లాడొద్దు అన్నప్పుడు మనము డోంట్ టాక్ లైక్ దట్ అని చెప్తాము. అలా కొట్టకు, అలా అన్నప్పుడు లైక్ దట్ కదా, కొట్టకు అనడాన్ని డోంట్ హిట్ అంటాము. డోంట్ హిట్ లైక్ దట్. అలా నటించకు, నటించడాన్ని యాక్ట్ అంటాము. అలా నటించకు అనడాన్ని డోంట్ యాక్ట్ లైక్ దట్. అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఐ ఫీల్ షై. డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఐ ఫీల్ షై. అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ టాక్ లైక్ దట్, ఐ విల్ గెట్ యాంగ్రీ. డోంట్ టాక్ లైక్ దట్, ఐ విల్ గెట్ యాంగ్రీ. అలా కొట్టకు, నాకు దెబ్బ తగులుతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ హిట్ లైక్ దట్, ఐ విల్ గెట్ హర్ట్. డోంట్ హిట్ లైక్ దట్, ఐ విల్ గెట్ హర్ట్. అలా నటించకు, నాకు చిరాకు వస్తుంది అంటున్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ యాక్ట్ లైక్ దట్, ఇట్ ఇరిటేట్స్ మీ. డోంట్ యాక్ట్ లైక్ దట్, ఇట్ ఇరిటేట్స్ మీ. అలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పినప్పుడు మనం ఇలా అడగాలి, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్. వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్. అలా మళ్ళీ చేయకు, మళ్ళీ అలా చేయకు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, డోంట్ డూ లైక్ దట్ అగైన్. డోంట్ డూ లైక్ దట్ అగైన్. చేయడాన్ని మనం డూ అని చెప్తాము. డోంట్ డూ అంటే చేయొద్దు అని, లైక్ దట్ అంటే అలా, అగైన్ అంటే మళ్ళీ. డోంట్ డూ లైక్ దట్ అగైన్ అంటే మళ్ళీ అలా చేయకు అని. అలా చేయడం ఆపు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, స్టాప్ డూయింగ్ లైక్ దట్. స్టాప్ డూయింగ్ లైక్ దట్. అలా కాకుండా ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డూ ఇట్ లైక్ దిస్, నాట్ లైక్ దట్. డూ ఇట్ లైక్ దిస్. డూ ఇట్ లైక్ దిస్ అంటే ఇలా చెయ్యి, నాట్ లైక్ దట్ అంటే అలా చేయకు అని. అలా అల్లరి చేయకు అని చెప్పడాన్ని మనం ఇలా చెప్తాం, డోంట్ మేక్ నాయిస్ లైక్ దట్. డోంట్ మేక్ నాయిస్ అంటే అల్లరి చేయకు అని, లైక్ దట్ అంటే అలా, అలా అల్లరి చేయకు అన్నప్పుడు డోంట్ మేక్ నాయిస్ లైక్ దట్. అలా చేయడం మంచిది కాదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఇట్స్ నాట్ గుడ్ టు డూ లైక్ దట్. ఇట్స్ నాట్ గుడ్ టు డూ లైక్ దట్. అలా ప్రవర్తించకు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ బిహేవ్ లైక్ దట్. డోంట్ బిహేవ్ లైక్ దట్. అలా అనుకోకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ థింక్ లైక్ దట్. డోంట్ థింక్ అంటే అనుకోకు అని, లైక్ దట్ అంటే అలా. డోంట్ థింక్ లైక్ దట్ అంటే అలా అనుకోకు, అలా చెప్పకు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ సే లైక్ దట్. డోంట్ సే లైక్ దట్. డోంట్ సే అంటే చెప్పొద్దు, లైక్ దట్ అంటే అలా,
అలా చెప్పొద్దు అన్నప్పుడు డోంట్ సే లైక్ దట్ అని చెప్తాం. అలా అడగకు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ ఆస్క్ లైక్ దట్. డోంట్ ఆస్క్ లైక్ దట్. డోంట్ ఆస్క్ అంటే అడగొద్దు అని, లైక్ దట్ అంటే అలా. అలా అడగొద్దు అన్నప్పుడు డోంట్ ఆస్క్ లైక్ దట్. అలా పట్టుకోకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ హోల్డ్ లైక్ దట్. డోంట్ హోల్డ్ లైక్ దట్. పట్టుకోవద్దు అనడాన్ని డోంట్ హోల్డ్ అంటాం. లైక్ దట్ అంటే అలా. అలా పట్టుకోవద్దు అన్నప్పుడు డోంట్ హోల్డ్ లైక్ దట్. అలా విసరకు అని చెప్పినప్పుడు మనము డోంట్ త్రో లైక్ దట్. డోంట్ త్రో లైక్ దట్. అలా నెట్టకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి, డోంట్ పుష్. డోంట్ పుష్ అంటే నెట్టొద్దు. లైక్ దట్ అంటే అలా. అలా నెట్టొద్దు అన్నప్పుడు డోంట్ పుష్ లైక్ దట్ అని చెప్పాలి. అలా లాగకు, అలా లాగొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి, డోంట్ పుల్ లైక్ దట్. డోంట్ పుల్ లైక్ దట్. అలా తాకకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ టచ్. తాకొద్దు అనడాన్ని డోంట్ టచ్ అంటాం. లైక్ దట్. డోంట్ టచ్ లైక్ దట్ అంటే అలా తాకవద్దు అని. అలా చేయకు, అలా చేయొద్దు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, డోంట్ డూ లైక్ దట్. డోంట్ డూ లైక్ దట్. అలా పరిగెత్తొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ రన్. డోంట్ రన్ అంటే పరిగెత్తొద్దు. లైక్ దట్ అలా. డోంట్ రన్ లైక్ దట్ అంటే అలా పరిగెత్తొద్దు. అలా నవ్వకు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ లాఫ్ అంటే నవ్వొద్దు. లైక్ దట్ అంటే అలా. డోంట్ లాఫ్ లైక్ దట్ అంటే అలా నవ్వవద్దు అని. అలా అరవకు. అరవకు అన్నదాన్ని మనము డోంట్ షౌట్ అంటాము. లైక్ దట్ అంటే అలా. అలా అరవకు అన్నప్పుడు డోంట్ షౌట్ లైక్ దట్. డోంట్ షౌట్ లైక్ దట్. అలా ఏడవకు. ఏడవద్దు అనడాన్ని డోంట్ క్రై అంటాము. లైక్ దట్. డోంట్ క్రై లైక్ దట్ అంటే అలా ఏడవకు అని. అలా కూర్చోకు. కూర్చోకు అనడాన్ని మనము డోంట్ సిట్ అంటాం కదా, లైక్ దట్. డోంట్ సిట్ లైక్ దట్ అంటే అలా కూర్చోకు అని. అలా నిలబడకు. నిలబడకు అనడాన్ని మనము డోంట్ స్టాండ్ అంటాము. అలా అన్నప్పుడు లైక్ దట్ అని చెప్పాను కదా, డోంట్ స్టాండ్ లైక్ దట్ అంటే అలా నిలబడకు అని. అలా పడుకోకు. పడుకోవద్దు అనడాన్ని మనము డోంట్ స్లీప్ అంటాము. లైక్ దట్ అంటే అలా. డోంట్ స్లీప్ లైక్ దట్ అంటే అలా పడుకోవద్దు అని. అలా తినకు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ ఈట్ లైక్ దట్. డోంట్ ఈట్ లైక్ దట్. అలా తాగకు. తాగకు అనడాన్ని డోంట్ డ్రింక్ అని చెప్తాం. లైక్ దట్ అంటే అలా. డోంట్ డ్రింక్ లైక్ దట్ అంటే అలా తాగకు అన్నప్పుడు మనం ఇలా చెప్తాము. అలా అరవకు. నాకు భయం వేస్తుంది అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ షౌట్ లైక్ దట్. ఐ ఫీల్ స్కేర్డ్. డోంట్ షౌట్ లైక్ దట్ అంటే అలా అరవకు. నాకు భయం వేస్తుంది అన్నప్పుడు ఐ ఫీల్ స్కేర్డ్. డోంట్ షౌట్ లైక్ దట్. ఐ ఫీల్ స్కేర్డ్. అలా తాకకు. నాకు నచ్చదు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ టచ్ లైక్ దట్. డోంట్ టచ్ లైక్ దట్ అంటే అలా తాకకు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చదు అని. అలా చెప్పకు. నాకు బాధగా ఉంది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ సే లైక్ దట్. ఐ ఫీల్ హర్ట్. డోంట్ సే లైక్ దట్. ఐ ఫీల్ హర్ట్. అలా చేయడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఇఫ్ యూ డూ లైక్ దట్ ఇట్ విల్ ట్రబుల్ మీ. ఇఫ్ యూ డూ లైక్ దట్ ఇట్ విల్ ట్రబుల్ మీ. అలా అరిస్తే నాకు చెవులు నొప్పొస్తాయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఇఫ్ యూ షౌట్ లైక్ దట్ మై ఇయర్స్ విల్ హర్ట్. ఇఫ్ యూ షౌట్ లైక్ దట్ మై ఇయర్స్ విల్ హర్ట్. అలా నవ్వితే నాకు అవమానంగా ఉంటుంది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఇఫ్ యూ లాఫ్ లైక్ దట్. ఇఫ్ యూ లాఫ్ లైక్ దట్ అంటే అలా నవ్వితే ఐ ఫీల్ ఇన్సల్టెడ్. ఐ ఫీల్ ఇన్సల్టెడ్ అంటే నాకు అవమానంగా ఉంటుంది అని. ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి.